నేను సత్యదేవ్ గారి దివిలో ఒక ఫ్రెండ్ సన్‌గా చేశాను. సత్యదేవ్ సార్ ఫ్రెండ్ సన్‌గా చేశాను. చాలా మంచిగా అనిపించింది నా క్యారెక్టరైజేషన్ అయినా సరే. మూవీ చాలా బాగుంది. మూవీ అనేది లైక్ సత్య సార్ యాక్టింగ్ అయినా సరే, విజయ్ దేవరకొండ సార్ యాక్టింగ్ అయినా సరే చాలా మంచిగా అనిపించింది. మీరందరూ ఒకసారి మూవీకెళ్ళి చూడండి. చాలా మంచిగుంది మూవీ. సో ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి స్మూత్ మూవీ, ఒక మంచి కథ చెప్పాలనుకున్నారు. ఒక ట్రైబల్ వాళ్ళకి ఒక రాజ్ అయ్యే కథ హీరో. సో చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ విజయ్ దేవరకొండ గారు నాకు చాలా ఫ్రెష్గా కనబడ్డారు అనమాట. ఇంతకుముందు ఆయన యాటిట్యూడ్ కానీ ఆ సినిమాలన్నీ చూస్తూ ఉంటే వాటితో పోల్చుకుంటే ఈ సినిమాలో నాకైతే చాలా ఫ్రెష్ విజయ్ దేవరకొండ కనిపించారు. అలాగే సినిమా కోసం డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో, మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా అంతే కష్టపడ్డారు అనమాట. దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారు సినిమాని. అంటే ఇక్కడ ఆ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే సినిమాకి పని అయ్యేది కాదేమో అన్నట్టు చేశారు. సో విజయ్ దేవరకొండ గారి తర్వాత ఆయన యాక్టింగ్ చాలా మంచి మార్కులు పడతాయి ఈ సినిమాతో. ఒక కంబ్యాక్ అనుకోవచ్చు ఆయనకి. అదే విజయ్ దేవరకొండ గారి తర్వాత సత్యదేవ్ గారు, అట్లానే వెంకటేష్ గారు అని కొత్త యాక్టర్ వచ్చారు మలయాళం నుంచి. సో ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అలాగే వెంకటేష్ గారికి ఫ్యూచర్లో మన తెలుగు సినిమాలో హీరోగా కూడా అయ్యే అవకాశం ఉంటుందేమో. ఆయన ఫేస్ అంతా ప్రజెన్స్ అంతా చాలా బాగుంది. సో బాగుందండి సినిమా. అది డ్రాబ్యాక్స్ అయితే నాకేం కనపడలేదు చాలా. అంటే ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని ఇంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు ఆటోమేటిక్గా కనపడతాయి డ్రాబ్యాక్స్ అనేవి. సో డైరెక్టర్ గారిలో లోపం ఉండొచ్చు, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్లో మాత్రం ఎటువంటి లోపాలు లేవు. నాగవంశీ గారు చాలా లావిష్గా ఖర్చు పెట్టారు సినిమా కనబడుతుంది. ఎందుకంటే శ్రీలంకలో ఒరిజినల్ లొకేషన్స్, అక్కడ ఫారెస్ట్ లొకేషన్స్, అక్కడ ఉన్న రివర్ లొకేషన్స్ చాలా, అంటే అక్కడ ఎఫర్ట్ కనబడుతుంది అనమాట. సినిమాని మంచి సినిమా తీయాలనే ప్రయత్నం